హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో బంగ్లాదేశ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే పునర్జన్మో అంతిమ్ పోర్బో. ఈ మూవీ పునర్జన్మో సిరీస్ లో వచ్చిన 4వ మూవీ. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోను చూస్తున్నట్లయితే మొదటి 3 పార్ట్స్ ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే రఫ్సాన్ అనే వ్యక్తి ఒక చోట బందీగా ఉంటాడు. ఆ తర్వాత అరుణ్ అనే ఒక ఇన్స్పెక్టర్ రఫ్సాన్ ఇంటికి వస్తాడు. అయితే ఆ ఇంట్లో నూర్ అనే డ్రైవర్ ఉంటాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ నూర్ ని చూసి, నువ్వు బాగా కోలుకున్నావు, కానీ నీ యాక్సిడెంట్ కేసు ఉంది కదా, అది ఇంతవరకు క్లోజే అవ్వలేదు. ఏదైనా అప్డేట్ దొరికితే నేనే నీకు చెప్తాను. అలాగే నీకెవరి మీదైనా అనుమానం ఉంటే నువ్వు నాకు చెప్పు అని అడుగుతాడు. అయితే దానికి నూర్ మాత్రం, నాకు శత్రువులు ఎవరు ఉంటారు సార్, నేను ఒక నార్మల్ డ్రైవర్ని అని అంటాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ అరుణ్, బోర్షా అయితే జైల్లో ఉంది, కానీ రఫ్సాన్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దానికి నూరు, సార్ అతనైతే ఇంట్లో లేడు, ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు, ఎప్పుడు తిరిగి వస్తాడో కూడా తెలియదు, 2-3 డేస్ పట్టొచ్చేమో, ఒకవేళ తను తిరిగి వస్తే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటాడు. మరో పక్క కమల్ అనే వ్యక్తి ఒక చోట బందీగా ఉంటాడు. అతన్ని మంజు అనే వ్యక్తి బంధించి ఉంటాడు. మంజు కమల్ ని బాగా కొట్టి ల్యాబోని ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి కమల్ తన్నులు తింటూ ఉంటాడు, కానీ అస్సలు నోరు విప్పడు. మరో పక్క ఇన్స్పెక్టర్ అరుణ్ కానిస్టేబుల్ ని చూసి, నేను ఈ రోజు రఫ్సాన్ ఇంటికి వెళ్ళాను, అక్కడ నూరు ఉన్నాడు, నాకు అతని మీద ఏదో అనుమానంగా ఉంది, నువ్వు ఒక పని చెయ్యి, అతని ఫోన్ ని నువ్వు ట్రాక్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత అరుణ్ మరియు కానిస్టేబుల్ హాస్పిటల్ కి వెళ్తారు. షాకింగ్ విషయం ఏమిటి అంటే, హాస్పిటల్లో రోకయ్య స్పృహ లేకుండా పడుకుని ఉంటుంది. కానిస్టేబుల్ వెంటనే అరుణ్ కి ఆ హాస్పిటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తాడు. అందులో నిన్న రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి రోకయ్యని హాస్పిటల్ ముందు వదిలిపెట్టి వెళ్లిపోయి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మంజు అలా చేసి ఉంటాడు. దాంతో అరుణ్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి, తొందరగా ఈ వ్యక్తి గురించి కనుక్కోండి అని చెప్తాడు. మరో పక్క నూరు రఫ్సాన్ దగ్గరికి వస్తాడు. అంటే రఫ్సాన్ ని బంధించింది ఎవరో కాదు, నూరునే బంధించి ఉంటాడు. నూరు రఫ్సాన్ ని చూసి, సార్ మీ దగ్గర 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, మీరు మీ మొత్తం ప్రాపర్టీని నా పేరు మీద రాయండి, ఒకవేళ అలా జరగకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మీరు నాకు 10 లక్షలు మనీ ఇవ్వండి, ఒకవేళ మీరు ఇవ్వకపోతే నేను గన్నుతో షూట్ చేసి చంపేస్తా అని గన్నుతో రఫ్సాన్ ని బెదిరిస్తాడు. పాపం రఫ్సాన్ అప్పటికే చాలా నీరసంగా ఉంటాడు. రఫ్సాన్ నూరును చూసి, నువ్వు నన్ను చంపవని నాకు తెలుసు నూరు, ఒకవేళ నువ్వు నన్ను చంపాలి అనుకుంటే ఎప్పుడో చంపేసేవాడివి, నీకు కేవలం నా మనీ కావాలి అని అంటాడు. దానికి నూరు, అవును సార్, మీరు కరెక్ట్గా చెప్పారు, మీరు తొందరగా నాకు కొంత మనీ ఇవ్వండి, నేను మిమ్మల్ని విడిచేస్తాను, నేను కూడా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అంటాడు. కానీ రఫ్సాన్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఆ తర్వాత రఫ్సాన్ ని నూరు బాగా కొడతాడు. అయితే రఫ్సాన్ బ్రతికి ఉండడం కోసం రఫ్సాన్ ని బాగా కొట్టిన నూరు మళ్ళీ తనకు భోజనం పెడతాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ అరుణ్ బోర్సాని కలవడానికి జైలుకి వస్తాడు. బోర్సాని కలిసి, నేను రఫ్సాన్ ని కలవడానికి మీ ఇంటికి వెళ్ళాను, కానీ తన ఇంట్లో లేడు, ఆ సమయంలో నూరు ఇంట్లో ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న బోర్షా షాక్ అయ్యి, నూరుకి బాగా నయమైందా అని అంటుంది. దానికి అరుణ్, ఈ కేసుని వాదించడానికి ఒక మంచి లాయర్ ని వెతికి పట్టుకో అని అంటాడు. మరో పక్క రఫ్సాన్ తన చేతిని తానే కట్ చేసుకుని తన బ్లడ్ నే తాగుతూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో సైన్స్ ప్రకారం ఒక మనిషి తన సొంత మాంసం తాను తినలేడు, కానీ ఒకవేళ మనిషి కావాలి అనుకుంటే మాత్రం ఏమైనా చేయగలడు. అడవులో ఒక జంతువు ఉంది, సొంతంగా తనకు తానే గాయం చేసుకుని తన మాంసాన్ని బ్లడ్ ని తింటుంది, అలా చేయడం వల్ల మనిషికి పెయిన్ దూరం అవుతుంది అని చెప్తాడు. మరో పక్క ఆ కానిస్టేబుల్ రూమ్ కి అనే ఒక ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే పోలీసులకి నీల ఆత్మహత్య చేసుకున్నప్పుడు అక్కడ ఒక లెటర్ దొరికి ఉంటుంది కదా, ఆ లెటర్ గురించి అప్డేట్ తెలుసుకోవడం కోసం ఆ ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి వస్తాడు కానిస్టేబుల్. అయితే ఆ రూమ్ కి అనే ఫోరెన్సిక్ డాక్టర్ కానిస్టేబుల్ ని చూసి, ఈ లెటర్ లోని హ్యాండ్ రైటింగ్ నీలాదే,
కానీ ఇది ఒక ఆత్మహత్య లెటర్ కాదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకునే ముందు లెటర్ రాస్తే అతని రైటింగ్ ఖచ్చితంగా వణుకుతుంది. కానీ ఇందులో అలా ఏమీ లేదు, చాలా క్లీన్ గా రాసి ఉంది అని అంటుంది. మరో పక్క హాస్పిటల్లో రోకియా స్పృహలోకి వచ్చి ఉంటుంది. అయితే అప్పుడే ఒక నర్సు రోకియాకి ఇంజెక్షన్ చేసి డ్రెస్సింగ్ చేయడానికి లోపలికి రావడంతో రోకియా పిచ్చిదానిలాగా ఆ నర్స్ ని పక్కకు తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరో పక్క రఫ్సాన్ తన మనసులో ఎవరైనా కూడా తన భార్యని అస్సలు హత్య చేయకూడదు, ఎవరైనా అలా చెయ్యాలి అనుకుంటే ఈజీగా దొరికిపోతారు, అలాగే నేను కూడా దొరికిపోతానేమో, అయినా నన్నెలా పట్టుకుంటారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులకి నీలా ఆత్మహత్య లెటర్ ఒక ఫేక్ అని తెలుస్తుంది. పోలీసులు నా చెల్లెలు బోరసాని అరెస్ట్ చేశారు, ఆమెను కూడా వదిలేస్తారు. ఆ తర్వాత పోలీసులు నన్ను పట్టుకుంటారు. కానీ నాకు వ్యతిరేకంగా వాళ్ళకి ఎటువంటి సాక్ష్యాలు దొరకవు, ఎందుకంటే నేను నీలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చంపేశాను, అలాగే ఆమె మాంసాన్ని అందరితో తినిపించాను, తినలేని వాటిని నేను ఆల్రెడీ కాల్ చేశాను, అంటే నాకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవు కదా అని అనుకుంటూ ఉంటాడు. మరో పక్క రోకయ్య అతి కష్టం మీద ఒక వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని నూరుకు కాల్ చేస్తుంది. దాంతో నూరు షాక్ అయ్యి, రోకయ్య నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చావు అని అంటాడు. దానికి రోకయ్య నేను హాస్పిటల్ నుంచి పారిపోయి బయటికి వచ్చాను అని అంటుంది. దానికి నూరు వెంటనే సరే అయితే నువ్వు వెంటనే రఫ్సాన్ ఇంటికి రా అని అంటాడు. రోకియా మాత్రం నేను రాను, ఎందుకంటే అక్కడ రఫ్సాన్ ఉంటాడు అని అంటుంది. దానికి నూరు నువ్వు ఆ రఫ్సాన్కి అస్సలు భయపడకు, వాడిప్పుడు నా కంట్రోల్లో ఉన్నాడు, నువ్వు ముందు ఇక్కడికి రా, నీతో క్లియర్గా అన్నీ చెప్తాను అని అంటాడు. దాంతో రోకియా రఫ్సాన్ ఇంటికి వెళుతూ తన సేఫ్టీ కోసం అని ఒక కత్తిని తీసుకుని వెళ్తుంది. మరో పక్క మంజు కమల్ని బాగా కొట్టి లోబోని గురించి అడుగుతూ ఉంటాడు. కమల్ మాత్రం నువ్వు చనిపోయావు కదా, ఎలా బ్రతికావు అని అడుగుతాడు. దానికి మంజు నేను భూతంగా మారి మీ ముందుకు వచ్చాను, లోబోని ఎక్కడ ఉందో చెప్పు అంటూ కొడుతూ ఉంటాడు. మరో పక్క ఆ ఫోరెన్సిక్ డాక్టర్ అయినటువంటి రూమ్కి తన అంకుల్తో కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక ముసలామె కొన్ని దంతాలని తీసుకుని ఒక వ్యక్తిని చూసి నా దంతాలని నాకు పెట్టు అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ రూమ్కి ఆ ముసలామె మాటలు కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. ఆ తర్వాత ఆ డాక్టర్ రూమ్కి ఆ ముసలామె దగ్గరికి వస్తుంది. దాంతో ఆ ముసలామె డాక్టర్ రూమ్కి చూసి తనకి 2 దంతాలని చూపించి వీటిని చూడండి, ఇవి నా పళ్ళు కానీ ఊడిపోయాయి, మళ్ళీ అతికించమ్మా అని చెప్తుంది. ఆ తర్వాత రూమ్కి ఆ పళ్ళను తీసుకుని బాగా చెక్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ దంతాల్ని తన చేత్తో పట్టుకుని తన దగ్గరే పెట్టుకుంటుంది డాక్టర్ రూమ్కి. స్టోరీ గతానికి అంటే 2018వ సంవత్సరానికి వెళ్తుంది. ఇప్పుడు హాస్పిటల్లో దంతాలని పట్టుకుని ఉన్న ఆ ముసలామె 2018లో ఒక చోట కాలుతున్న డ్రమ్ముని చూస్తూ ఉంటుంది. మీకు గుర్తుంది కదా, రఫ్సానే నీలాని చంపేసి తన బాడీలోని పార్ట్స్ అన్నిటినీ ముక్కలు ముక్కలుగా చేసి పార్టీలో అందరికీ వండి భోజనం పెట్టేసి ఉంటాడు. కానీ తినడానికి వీలు లేనటువంటి నీలా దంతాల్ని మరియు హెయిర్ని ఒక డ్రమ్ములో వేసి నిప్పంటించేసి వెళ్ళిపోతాడు. అయితే అక్కడే ఉన్న ఈ ముసలామె ఆ దంతాల్ని తీసుకుని ఇవి నా దంతాలే, ఈ దంతాల్ని నేనే అంటించుకుంటాని అంటూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. మరో పక్క రోకియా నూరు దగ్గరికి వెళ్తుంది. నూరు రోకియాని డోర్ ఓపెన్ చేసి మరీ రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడు రోకియా ఇంట్లో రఫ్సాన్ లేడు కదా అని అడుగుతుంది. దానికి నూరు నువ్వు అస్సలు టెన్షన్ పడకు, ఇక్కడంతా నా కంట్రోల్లోనే ఉంది, నేను నీకు ఒక సర్ప్రైజ్ ని చూపిస్తాను, నువ్వు ముందుగా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకో అని అంటాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ అరుణ్ మరియు కానిస్టేబుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోకియా పిచ్చిదయ్యిందా ఏమిటి, హాస్పిటల్లో ఉంటేనే కదా సేఫ్ గా ఉంటుంది, బయటికి ఎందుకు వెళ్ళింది అని అడుగుతాడు. మరో పక్క నూరు రఫ్సాన్ దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో రఫ్సాన్ మంచి టైం చూసుకుని కర్ర తీసుకుని నూరు తల మీద గట్టిగా కొడతాడు. దాంతో అక్కడికక్కడే నూరు స్పృహ తప్పి పడిపోతాడు. అయితే బయట ఉన్న రోకియా ఆ శబ్దాలను విని మెల్లమెల్లగా ఆ రూములోకి వెళ్తుంది. అక్కడ రఫ్సాన్ని బంధించి ఉండడం, నూరు కింద పడిపోయి ఉండడం చూస్తుంది. వెంటనే రోకియా రఫ్సాన్ వైపు చూసి నువ్వు ఎవరు, నిన్నెందుకు బంధించారు, రఫ్సాన్ ఎక్కడ ఉన్నాడు, అలాగే నూరు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ రఫ్సాన్ కట్లు విప్పుతుంది.
మరో పక్క డాక్టర్ ఇన్స్పెక్టర్ అరుణ్ మరియు కానిస్టేబుల్ ని చూసి రోకియాకి ఫేస్ బ్లర్నెస్ వచ్చింది. అంటే తను ఎవరి మొహం చూసినా గుర్తుపట్టలేదు, కేవలం శబ్దాలతోనే ఆ మనిషిని గుర్తుపడుతుంది. ఎందుకంటే తన తల మీద బలమైన గాయం అయ్యింది కదా, అందువల్లే తనకి అలా అయ్యింది. మరో పక్క కట్లు విడిపించుకున్న రఫ్సాన్ నూరుని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడు రోకియాకి రఫ్సాన్ మాటలు వినబడతాయి. వెంటనే నూరు దగ్గర ఉన్న గన్నును తీసుకున్న రోకియా వెంటనే రఫ్సాన్ కి గన్ను గురిపెట్టి, రఫ్సాన్ నేను నిన్ను వదిలిపెట్టను, నూరు అన్న తొందరగా పైకి లెయ్యి అని పిలుస్తూ ఉంటుంది. కానీ అంతకంటే ముందే రఫ్సాన్ వాళ్ళిద్దరినీ ఆ రూమ్ లో లాక్ చేసి బయటికి పారిపోతాడు. కొంచెం సేపటి తర్వాత నూరు స్పృహలోకి వచ్చి తన గన్ను తీసుకుని ఆ రూమ్ తాళం చెవి మీద షూట్ చేసి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తారు. మరోపక్క ఆ ఫోరెన్సిక్ డాక్టర్ రూమ్ కి ఉంది కదా, తను ఆ దంతాల్ని టెస్ట్ చేపిస్తుంది. తన అసిస్టెంట్ రూమ్ కి చూసి ఈ దంతాలు ఎవరవో కానీ ఒక లేడీ దంతాల్లా ఉన్నాయి, కానీ ఇవి ఎవరి దంతాల్లో మనం ఎలా కనిపెట్టాలి, మన దగ్గర ఏ డిఎన్ఏ శాంపిల్ కూడా లేదు కదా అని అంటాడు. అప్పుడు డాక్టర్ రూమ్ కి ఒక గ్రేట్ ఐడియా వస్తుంది. ఆ తర్వాత రూమ్ కి నా దగ్గర ఒక డిఎన్ఏ శాంపిల్ ఉంది, దాన్ని టెస్ట్ చేసి చూద్దామని తన అసిస్టెంట్ కి చెప్తుంది. మరో పక్క నూరు రోకియాని తీసుకుని తన ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వచ్చి తన ఫ్రెండ్ ని చూసి మేము కొన్ని రోజులు నీ ఇంట్లోనే ఉంటాము అని తన ఫ్రెండ్ ని రిక్వెస్ట్ చేస్తాడు. నూరు రోకియాని తీసుకుని తన ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్లి వెంటనే రోకియాని చూసి నువ్వేం చేసావు, మంచిగా రఫ్సాన్ నా చేతిలో దొరికాడు, నీ వల్ల అతను నా చేతి నుంచి తప్పించుకున్నాడు అని అంటాడు. దానికి రోకేయా నూరన్నా నాకేమయ్యిందో తెలియడం లేదు, ప్రతి ఫేసు ఒకేలాగా అనిపిస్తుంది, నాకు మాటలు విన్న తర్వాతనే అవతల వ్యక్తి ఎవరో అని తెలుస్తుంది, ఒకవేళ అక్కడ రఫ్సాన్ ఉన్నాడు అని నాకు తెలిసి ఉంటే నేను అసలు అతన్ని ఎందుకు వదులుతాను అని అంటుంది. దానికి నూరు వెంటనే అయితే మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం, అరుణ్ సార్ దగ్గరికి వెళ్ళి మనం అంతా చెప్దామని అంటాడు. దానికి రోకియా నూరన్నా ఎటువంటి ఉపయోగం ఉండదు, మనం వాళ్ళకి చెప్పిన పోలీసులు సాక్ష్యాలు అడుగుతారు, మనం సాక్ష్యాలను ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం, వేరే దారి ఆలోచించు అని చెప్తుంది. మరో పక్క రఫ్సాన్ అరుణ్ సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి నూరునే నన్ను బంధించాడు, నా భార్య నీలా కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు అరుణ్ పై అధికారి వెంటనే అరుణ్ ని పిలిచి అతన్ని బాగా తిడతాడు. రోకి హాస్పిటల్ నుంచి పారిపోయిందంట కదా, ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే నువ్వు సస్పెండ్ అవుతావు అని అరుణ్ ని తన సుపీరియర్ ఆఫీసర్ బాగా తిడతాడు. మరో పక్క రోకి ఆ పాపం తనకు కట్టైన చెవిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అయ్యాక ఒక గుర్తు తెలియని వ్యక్తి రఫ్సాన్ కి కాల్ చేసి టీవీ న్యూస్ ఛానల్ ని చూడమని చెప్తాడు. దాంతో రఫ్సాన్ వెంటనే టీవీ న్యూస్ ఛానల్ ని ఆన్ చేస్తాడు. టీవీ న్యూస్ లో రీసెంట్ గా పోలీసులకి కొన్ని దంతాలు దొరికాయి, ఆ దంతాలు ఎవరవో కావు, నీలావి, అంటే నీలా చనిపోయింది, పోలీసులకి మిగతా పార్ట్స్ అయితే ఇంకా దొరకలేదు అని చెప్తూ ఉంటారు. ఆ న్యూస్ ను చూసిన రఫ్సాన్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి రఫ్సాన్ కి నీలా టీత్ అంటే చాలా ఇష్టం. అలా రఫ్సాన్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ అరుణ్ బోర్షా దగ్గరికి వచ్చి నీలా గురించి చెప్తాడు. నీలా చనిపోయింది, తనని ఎవరో చంపేశారు, ఇప్పుడు నీ మీద ఎటువంటి నింద లేదు, అందువల్ల మిమ్మల్ని విడిచిపెట్టడం కోసం ఆర్డర్స్ వచ్చాయి, నేను మీ అన్నకి ఇన్ఫార్మ్ చేశాను, అతను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు అని చెప్తాడు. కొంచెం సేపటి తర్వాతే రఫ్సాన్ తన చెల్లి బోర్షాని పిక్ చేసుకుంటాడు. ఇద్దరు కారులో వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో రఫ్సాన్ తన భార్య అంటే తనకి ఇష్టమని, తను చనిపోయింది అన్నట్లు తన చెల్లి ముందు చాలా బాధపడుతూ ఏడుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటాడు. మరో పక్క అరుణ్ మీడియా ముందుకు వచ్చి రీసెంట్ గా మాకు నీలా దంతాలు దొరికాయి, దాన్ని చూశాకే మాకు నీలాని ఎవరో చంపేశారు అని తెలిసింది, అంతకుడు ఎవరో మాకింకా తెలియదు, కానీ నీలాని హత్య చేసిన అంతకుడిని ఒక వ్యక్తి చూశాడు, అయితే ఆ అంతకుడిని చూసిన వ్యక్తిని మాత్రం నేను మీడియా ముందు చూపించను అని చెప్తాడు. ఇంటికి వచ్చిన రఫ్సాన్ తన చెల్లి బోర్షాని చూసి నూరునే నన్ను కింద బంధించి ఉంచాడు, నన్ను బాగా టార్చర్ చేశాడు, ఈ ప్రపంచంలో నాకు నూరు రోకియా లాగా చాలా మంది శత్రువులు ఉన్నారు, ఇప్పుడు నాతో నీలా కూడా లేదు, ఇప్పుడు నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు, నువ్వు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలవు అంటూ తన చెల్లి ముందు నాటకాలు ఆడుతూ ఉంటాడు రఫ్సాన్. అదే సమయంలో రఫ్సాన్ తన మనసులో బోర్షా నన్ను నమ్మడం చాలా అవసరం, ఎందుకంటే ప్రపంచంలో నాతో ఉంటూ నన్ను నమ్మడానికి ఒక వ్యక్తి కావాలి అనుకుంటూ ఉంటాడు. అంటే రఫ్సాన్ తన చెల్లిని కూడా యూస్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో బోర్షా రఫ్సాన్ ని ఓదార్చుతూ ఉంటుంది. అదే సమయంలో రఫ్సాన్ ముక్కులో నుంచి రక్తం వస్తుంది, అది చూసి ఇద్దరు షాక్ అవుతారు. మరో పక్క నూరు రోకియాకి తనది రఫ్సాన్ ఫోటోని ఇచ్చి ఇది చూడు, ఇది నేను, అది రఫ్సాన్, అలాగే వెనకాల పేర్లు కూడా రాసి ఉన్నాయి, ఇలాగైనా నువ్వు ఈ ఫోటో
ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టు అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు పోలీసుల దగ్గరికి వెళ్తారు. మరో పక్క పోలీస్ కానిస్టేబుల్ కి ఎవరో ఒక వ్యక్తి ద్వారా మంజు ఏ ఏరియాలో ఉన్నాడో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరో పక్క ట్విస్ట్ ఏమిటి అంటే నూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా రఫ్సాన్ ఇంటికి వస్తాడు. వెంటనే రఫ్సాన్ ని చూసి పోలీసుల దగ్గరికి వెళ్లకుండా నేను నీ దగ్గరికి వచ్చాను, ఒకవేళ నేను పోలీసుల దగ్గరికి వెళ్తే నాకేం దొరుకుతుంది? ఏమీ దొరకదు. పోలీసులు రివర్స్ లో నన్ను అనుమానిస్తారు, అందుకే నేను మీతో డీల్ చేసుకోవడానికి వచ్చాను సార్. నేను మీ ఉప్పు తిన్నవాణ్ణి, నా దగ్గర రోకియా ఉంది, నేను మీకు రోకియాని ఇస్తాను, మీరు నాకు మనీ ఇవ్వండి అని అంటాడు. దానికి రఫ్సాన్, మంచి పని చేసావు నూరు, సరే నేను నీ మాటలకి ఒప్పుకుంటున్నాను, నీకు నేను 25 లక్షలు ఇస్తాను, రోకియా నా దగ్గరకు వచ్చిన తర్వాత మిగతా 25 లక్షలు ఇస్తాను అని చెప్తాడు. దానికి నూరు ఓకే అని చెప్తాడు. మరో పక్క మంజు కమల్ని కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మంజు దగ్గరికి ఆ పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు. కానిస్టేబుల్ మంజును చూసి మంజు ఒక హంతకుడు అయి ఉంటాడు అని అతని చేతికి బేడీలు వేస్తాడు. దాంతో మంజు కానిస్టేబుల్ ని చూసి, సార్ మీరు పెద్ద తప్పు చేస్తున్నారు, ఆ కమలే పెద్ద హంతకుడు అని చెప్తాడు. కానీ ఆ కానిస్టేబుల్ మంజు చెప్పే మాటలు అస్సలు నమ్మడు. మంజుని బంధించి కమల్ దగ్గరికి వెళ్లి అతని చేతికి కాళ్ళకి ఉన్న కట్లన్నీ విడిపించేస్తాడు. అయితే కట్లు విడిపించుకున్న కమల్ వెంటనే కానిస్టేబుల్ మీద దాడి చేసి అతని మెడనే నోటితో కొరికి అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత కమల్ మెల్లమెల్లగా మంజు దగ్గరికి వస్తూ ఉంటాడు. కమల్ మంజును చూసి, మంజుబాయ్, లాబోనీని నేను కొరుక్కుని తినేశాను, తన శవం కూడా ఎక్కడా కనిపించదు, నిజంగానే మనిషి మాంసం చాలా టేస్టీగా ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా తిన్నావా అని చెప్పి మంజుని కొరకడానికి వస్తూ ఉండగా పోలీస్ సైరన్ శబ్దం వినిపిస్తుంది. దాంతో కమల్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. రాత్రి అయిన తర్వాత నూరు రోకియా దగ్గరికి వస్తాడు. నూరు ఫోటోను చూసిన రోకియా అతనే నూరు అని గుర్తుపడుతుంది. నూరు వెంటనే రోకియాని చూసి, నేను అరుణ్ సార్తో ఇదంతా మాట్లాడాను, రేపు మార్నింగ్ మనమిద్దరం స్టేషన్ కి వెళ్ళాలి, నిన్ను వాళ్ళు ఏవో కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, మనం రేపు మార్నింగ్ వెళదామని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ అయిన తర్వాత నూరు రోకియాని పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని బయటికి తీసుకుని వస్తాడు. అక్కడే కొద్ది దూరంలో రఫ్సాన్ బండి నిలబడి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి నూరు రోకియాకి తన ఫోటో మరియు రఫ్సాన్ ఫోటో అని ఒక ఫోటోని ఇచ్చి ఉంటాడు కదా, ఆ ఫోటోలో నిజానికి రఫ్సాన్ ప్లేస్ లో మరొక వ్యక్తి ఉంటాడు. దాంతో రోకియా అక్కడికి వచ్చింది రఫ్సాన్ అని తెలియక వెంటనే రఫ్సాన్ కారులో కూర్చోబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రఫ్సాన్ దగ్గరికి కొంతమంది ఫ్యాన్స్ వస్తారు. అయితే ఆ ఫ్యాన్స్ రఫ్సాన్ తో ఫోటో దిగేటప్పుడు వాళ్ళు రఫ్సాన్ అని అంటూ ఉండడం, అలాగే రఫ్సాన్ మాటల్ని విన్న రోకియా అతనే రఫ్సాన్ అని గుర్తుపట్టి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసి వెంటనే అతన్ని పట్టుకోవడానికి నూరు కూడా ఆమె వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద చేజింగ్ జరుగుతుంది. కొంచెం దూరం వచ్చిన తర్వాత నూరుకి కళ్ళు తిరిగి కింద పడి చనిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నూరు హార్ట్ అటాక్ వల్ల చనిపోడు. నిజానికి నూరు రఫ్సాన్ ఇంటికి వెళ్ళాడు కదా డీల్ మాట్లాడడానికి. ఆ సమయంలో రఫ్సాన్ నూరుకు ఒక టీ ఇస్తాడు. ఆ టీ తాగిన వారు 8 గంటల్లో చనిపోయేలాగా ఒక కెమికల్ ని ఆ టీలో కలిపి ఉంటాడు రఫ్సాన్. అలా రోకియాకి నమ్మక ద్రోహం చెయ్యాలి అనుకున్న నూరు రఫ్సాన్ టీ తాగి చనిపోతాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ అరుణ్ మంజుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తాడు. మంజు కమల్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కమల్ గురించి విన్న తర్వాత అరుణ్, ఇతనైతే ఒక సీరియల్ కిల్లర్, ప్రతిసారి తన ఫేస్ ని చేంజ్ చేస్తూ ఉంటాడు, నువ్వెందుకు అతన్ని బంధించి ఉంచావు అని అడుగుతాడు. దానికి మంజు, ఇతనే నా ల్యాంబోనీని చంపేశాడు, ల్యాంబోనీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తిన్నాడు అని అంటూ మంజు చాలా బాధపడుతూ ఉంటాడు. మరో పక్క బోర్సా తన అన్న రఫ్సాన్ ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే రఫ్సాన్ ముక్కు నుంచి రక్తం వస్తూ ఉండడంతో తనని హాస్పిటల్ కి తీసుకుని వస్తుంది. డాక్టర్ చెక్ చేసి, ఇదంతా స్ట్రెస్ వల్ల అయ్యింది, నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, మీరు రెగ్యులర్ గా యూస్ చెయ్యండి, ఇదేమీ పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్తాడు. మరో పక్క రోకియా తను సర్వైవ్ అవ్వడానికి మనీ అవసరం ఉండడంతో ఎవరిదో ఒక వ్యక్తి పర్సుని దొంగతనం చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న షాప్ లోని టీవీలో నూరు చనిపోయాడు అనే న్యూస్ వస్తూ ఉంటుంది. రోకియా ఆ న్యూస్ వింటుంది. మరో పక్క రఫ్సాన్ కిచెన్ లో ఒక వ్యక్తి ఆ కిచెన్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒక ఫ్రిడ్జ్ ని చూసి ఆ వ్యక్తి ఆ
ఆ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చెయ్యబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రఫ్సాన్ అక్కడికి వచ్చి అక్కడ క్లీన్ చేస్తున్న వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి, ఎవరు పర్మిషన్ తీసుకుని ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తున్నావు? ఈ ఫ్రిడ్జ్ ఒక స్పెషల్. ఈ ఫ్రిడ్జ్ ని నేను నా స్పెషల్ స్టాఫ్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. మరో పక్క మంజు తన బ్రదర్ గురించి అరుణ్ కి చెప్తాడు. అరుణ్ వాళ్ళ బ్రదర్ ని బాగా వెతుకుతాడు, కానీ అప్పటికే మంజు బ్రదర్ చనిపోయి ఉంటాడు. అతని పేరు నీలయ్. ఆ తర్వాత మంజు, మేమిద్దరం చిన్నగా ఉన్నప్పుడే మా పేరెంట్స్ నీలయ్ని వేరే పేరెంట్స్కి ఇచ్చేశారు. నాకు కమల్ వెనకాల రఫ్సాన్ చెయ్యి ఉందని అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చాలా పెద్ద ఘోరం చేశారు అని చెప్తాడు. అది విన్న ఇన్స్పెక్టర్, సరే అయితే నేను ఒక పని చేస్తా. నేను నిన్ను తీసుకుని రఫ్సాన్ దగ్గరికి వెళ్తాను. నిన్ను చూశాక అతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూద్దామని అంటాడు. దానికి మంజు కూడా, సరే సార్, నేను ఆ రఫ్సాన్ని కలవాలి. నా బ్రదర్ని చంపిన వాడిని నేను కలవాలి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కమల్ రఫ్సాన్ దగ్గరికి వచ్చి, సారీ సార్, ఇన్ని రోజులు నేను మీకు దూరంగా ఉన్నాను అని అంటాడు. దానికి రఫ్సాన్ కమల్ని చూసి సంతోషించి వెంటనే కమల్ని తిడుతూ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటాడు. దానికి కమల్, నన్ను ఆ మంజు బంధించాడు సార్ అని చెప్తాడు. అప్పుడు రఫ్సాన్, సరే నువ్వు వచ్చి మంచి పని చేసావు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇంకో పెద్ద పని చేయబోతున్నాం అని చెప్తాడు. దానికి కమల్, సార్, నేను చాలా రోజుల నుంచి చాలా ఆకలిగా ఉన్నాను. నాకింతకు ముందు మీరు ఫుడ్ పెట్టేవాళ్ళు కదా, అలాగే ఒక మంచి మనిషి మాంసాన్ని వండి నాకు పెట్టండి అని అంటాడు. మరో పక్క రోకియా ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి తనకి రఫ్సాన్ ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంటర్నెట్లో రఫ్సాన్ ఫోటోని సెర్చ్ చేస్తూ ఉంటుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ అరుణ్ మంజును తీసుకుని రఫ్సాన్ ఇంటికి వెళ్తాడు. బోర్సా మంజును చూసి షాక్ అయ్యి, మీరు నీలయ్ కదా, మీరు చాలా రోజుల నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. నేను కొంచెం వేరే పనుల మీద బిజీగా ఉన్నాను అని అంటాడు. అదే టైంలో అక్కడికి రఫ్సాన్ వస్తాడు. అతను కూడా మంజును చూసి, నీలయ్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అంటాడు. దానికి అరుణ్, నిజానికి నీలయ్ నా చిన్న తమ్ముడు లాంటివాడు, కేసు విషయంలో నేను అతనికి హెల్ప్ చేస్తున్నాను అని చెప్తాడు. దానికి రఫ్సాన్, కొన్ని సంవత్సరాల క్రితం ఇతను నా స్టూడెంట్, మేమిద్దరం కొత్త కొత్త డిషెస్ ని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు నీలయ్ చాలా సోమరిపోతు అయ్యాడు. నీలయ్, మనం ఇద్దరం ఎప్పుడైనా మంచి డిష్ ని ప్రిపేర్ చేసి అరుణ్ కి తినిపిద్దామా అని అంటాడు. మరో పక్క రోకియా రఫ్సాన్ ఫోటోని తన చేతిలో పట్టుకుని రఫ్సాన్ ని ఫాలో చేస్తూ ఉంటుంది. మరో ప్లేస్ లో ఒక చోట కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఆ ప్లేస్ లో తవ్వేటప్పుడు కొన్ని వస్తువులు కనబడతాయి. అతను భయంతో చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాడు. ఆ వస్తువుల్లో కొన్ని బట్టలు, పర్సు, ఒక నైఫ్ కూడా ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వస్తువులు ఎవరవో కాదు, రఫ్సాన్ వైఫ్ అయినటువంటి నీలావి. మరో పక్క ఇన్స్పెక్టర్ అరుణ్ మంజుని బోర్సాని పోలీస్ స్టేషన్ కి పిలిపించి, రఫ్సానే నీలాని చంపాడు, వీటన్నిటి వెనకాల మీ అన్న హస్తం ఉంది అని ఇన్స్పెక్టర్ అరుణ్ బోర్షాకి చెప్తాడు. అయితే బోర్షా ఆ మాటలు అస్సలు నమ్మదు. వెంటనే ఇన్స్పెక్టర్ అరుణ్ ని చూసి, మీరు కావాలనే మా అన్న మీద నిందలు వేస్తున్నారు, ఒకవేళ అదే నిజమైతే మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది, ప్రూఫ్స్ చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను. అసలు ఈ కమల్ అనే వ్యక్తి ఎవరు, నేను ఈ రోజు వరకు ఈ వ్యక్తిని అసలు ఎప్పుడూ చూడలేదు అని బోర్షా అంటుంది. అదే రోజు రాత్రి రోకియా రఫ్సాన్ ఇంటి దగ్గరే అతన్ని ఫాలో అవుతూ ఉండగా అప్పుడే రోకియా దగ్గరికి ఒక బిచ్చగాడు వస్తాడు. రోకియా అతన్ని సైడ్ కి జరగమని చెప్తుంది. అయినా కానీ ఆ బిచ్చగాడు కావాలనే రోకియాని సతాయిస్తూ ఉంటాడు. అసలు ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బిచ్చగాడు ఎవరో కాదు, కమలే బిచ్చగాడి గెటప్ లో రోకియా దగ్గరికి వచ్చి రోకియా మీద ఏదో పౌడర్ చల్లి ఆమె స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. ఆ తర్వాత రోజు టీవీ ఛానల్లో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో నీలాకి సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. నీలాకి సంబంధించిన బట్టలు, పర్సు, అలాగే మర్డర్ వెపన్ కూడా దొరికింది. పోలీసులు ఆ మర్డర్ వెపన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కోసం పరిశీలిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. మరో పక్క కమల్ రోకియాని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. రఫ్సాన్ కమల్ చేసిన పనిని చూసి కమల్ ని చాలా అప్రిషియేట్ చేస్తాడు. కమల్, మనకి ఇది ఒక బెస్ట్ ప్లేస్, ఇక్కడికి ఎవ్వరూ రారు అని అంటాడు. దానికి కమల్, సార్, చాలా రోజుల నుంచి మంచి ఫుడ్ తినలేదు, మరి నేను ఆమెను తినొచ్చా అని అడుగుతాడు. దానికి రఫ్సాన్, ఇప్పుడు కాదు, దానికి ఇంకా కొంచెం టైం ఉంది,
ప్రస్తుతానికి నీ కోసం ఒక స్పెషల్ డిష్ ని తయారు చేశాను, దాన్ని నీకు తినిపిస్తాను అని చెప్పి కమల్కి ఆ రాత్రి సమయంలో ఒక స్పెషల్ చాప్ డిష్ ని తినిపిస్తాడు. అయితే ఆ తర్వాత రోజు టీవీ ఛానల్లో కమల్ ఫోటోని చూపిస్తూ నీలాని మర్డర్ చేసింది ఈ కమల్, కానీ కమల్ ఏదో ఒక విషపూరితమైన పదార్థాన్ని తిని చనిపోయాడు. ఆ కమల్ డెడ్ బాడీ ఇప్పుడు పోలీసులకు దొరికింది అని చెప్తూ ఉంటారు. మరోపక్క రఫ్సాన్ తన మనసులో మీరు ఏదైనా క్రైమ్ ని చెయ్యాలి అనుకుంటే దానికి ప్లాన్ ఏ ప్లాన్ బి ని రెడీగా ఉంచుకోవాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు ప్లాన్ బి ని యూస్ చెయ్యాలి. ఆఖరికి ప్లాన్ ఏ ప్లాన్ బి రెండూ ఫెయిల్ అయినప్పుడు ప్లాన్ సి ని కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ విషయం ఏమిటి అంటే రఫ్సాన్ నీలాని మర్డర్ చేసినప్పుడు సరిగ్గా అదే సమయంలో కమల్ రఫ్సాన్ దగ్గరికి వచ్చి ఉంటాడు. దాంతో రఫ్సాన్ కమల్ కి నైఫ్ నిచ్చి నీలా మాంసాన్ని కట్ చేయమని చెప్తాడు. అలా కమల్ ఫింగర్ ప్రింట్స్ నీలాని కట్ చేసిన నైఫ్ మీద పడి ఉంటాయి. దాంతో పోలీసులు కమలే నీలాని చంపాడు అని అనుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే రఫ్సాన్ నీలాకి సంబంధించిన కొన్ని వస్తువుల్ని జాగ్రత్తగా దాచుకుని ఉంటాడు. అలాగే నీలాని రఫ్సాన్ ముక్కలు ముక్కలు చేసి చంపినప్పుడు నీలా బ్లడ్ మొత్తాన్ని ఒక ప్యాకెట్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసి ఉంటాడు. ఫ్రెండ్స్, ఇంతకు ముందు రఫ్సాన్ కిచెన్ లో ఒక వ్యక్తి క్లీన్ చేస్తూ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయబోతూ ఉండగా రఫ్సాన్ వచ్చి అతన్ని కొట్టాడు కదా, సేమ్ అదే ఫ్రిడ్జ్ లో నీలా బ్లడ్ ని స్టోర్ చేసి ఉంటాడు. ఆ తర్వాత రీసెంట్ గా ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న నీలా బ్లడ్ ని తీసి తన దగ్గర ఉన్న నీలా వస్తువుల మీద ఆ బ్లడ్ ని పోసి అలాగే నీలా డెడ్ బాడీని కమల్ ఏ చాక్ తో అయితే కట్ చేశాడో ఆ చాక్ ని కూడా తీసుకుని వెళ్లి ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో దాచిపెట్టి వచ్చి ఉంటాడు. అంటే నీలా కేసులో కమల్ దొరికిపోతే కమల్ ద్వారా తను కూడా దొరికిపోతాడేమో అని కమల్ ని బాగా వాడుకుని కమల్ ని కూడా చంపేస్తాడు రఫ్సాన్. మరోపక్క ఇన్స్పెక్టర్ అరుణ్ మంజును చూసి నీలాని చంపిన ఆ కమల్ చనిపోయాడు అంటే ఇప్పుడు రఫ్సాన్ కి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేదు, మనం రఫ్సాన్ ని ఏమీ చెయ్యలేము అని అంటాడు. దానికి మంజు ఒకవేళ మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు. దానికి అరుణ్ సరే ఒకసారి నువ్వు ట్రై చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత మంజు రఫ్సాన్ రెస్టారెంట్ కి వెళ్లి రఫ్సాన్ డైలీ వాడే మెడిసిన్ ని చేంజ్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత రఫ్సాన్ రూకియా దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత రఫ్సాన్ రోకియాని చూసి నేను ఎప్పుడు నిన్ను చూసినా నాకు నా నీలానే గుర్తుకు వస్తూ ఉంటుంది, కానీ ఏం చేయగలను, నేను నా నీలాని నా చేతులతోనే చంపేశాను, ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి మనుషులకు తినిపించాను అని అంటూ ఉంటాడు. అప్పుడు రోకియా రఫ్సాన్ కి నేను నీకు ఒక స్టోరీ చెప్తాను విను అంటూ ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో ఒక రాజకుమారుడు ఒక మంత్రి కుమారుడు చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళిద్దరూ వేటాడడం కోసం అడవికి వెళ్లారు. అడవిలో రాజకుమారుడికి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ తర్వాత అతను మంత్రి కుమారుణ్ణి చూసి నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమె గురించి కనుక్కునిరా అని చెప్పాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందని తెలుస్తుంది. ఆమె వేరే రాజ్యంలోని రాజుకు వైఫ్ అయి ఉంటుంది. కానీ రాజకుమారుడు మాత్రం మాట వినకుండా నేను ఆ అమ్మాయిని ఎలాగైనా సాధించాలి అని అనుకుంటాడు. దాంతో మంత్రి కొడుకు ఒక ప్లాన్ వేస్తాడు. అతను ఆమె భర్త దగ్గరికి వెళ్లి ఆ రాణి గురించి నెగిటివ్ గా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నీ భార్య ఒక చరిత్రహీనురాలు అని చెప్తాడు. అది విని ఆ రాజు తన భార్యని వదిలేశాడు. ఇలా స్టోరీ మొత్తం చెప్పిన రూకియా రఫ్సాన్ ని చూసి ఈ స్టోరీలో తప్పు చేసింది ఎవరో అని అడుగుతుంది. దానికి రఫ్సాన్ ఇందులో తప్పు చేసింది మంత్రి కొడుకు అని చెప్తాడు. దానికి రోకియా తప్పు చేసింది మంత్రి కొడుకు కాదు, అసలు పెద్ద తప్పు చేసింది ఆ రాజు. అతను వేరే వాళ్ళ మాటలు నమ్మి తన భార్యను వదిలేశాడు. నువ్వు కూడా ఆ రాజు లాంటి వాడివే, నీ నీలాని నువ్వు అనుమానించి అస్సలు తనని నమ్మలేదు అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత రఫ్సాన్ రూకియాని బాగా కొడతాడు. అదేవిధంగా ఆమె చేతి వేలిని కోసి తనకే తినిపిస్తాడు. పాపం ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రఫ్సాన్ బ్లడ్ ని వామిటింగ్ చేసుకుంటాడు. ఎందుకంటే నిన్న మంజు రఫ్సాన్ మెడిసిన్ ని చేంజ్ చేసి ఉంటాడు కదా, అందుకే రఫ్సాన్ బ్లడ్ ని వామిటింగ్ చేసుకుంటాడు. సో అదే మంచి టైం అనుకుని రోకియా రఫ్సాన్ మీద దాడి చేస్తుంది. అతన్ని బాగా కొడుతుంది. రఫ్సాన్ నుంచి కీస్ తీసుకుని తన చేతికి ఉన్న సంకెల్ని తీసేసి ఒక సంకెల్ని రఫ్సాన్ చేతికి పెట్టి ఇప్పుడు నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు, ఒకవేళ నేను చనిపోతే నువ్వు కూడా చనిపోతావు, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను రఫ్సాన్ అని అంటుంది రోకియా. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ డైరెక్టర్ రఫ్సాన్ మరియు రోకియా బ్రతికే ఉన్నారా లేదా చనిపోయారా అనే విషయాన్ని చూపించలేదు. మేబీ నెక్స్ట్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.